నమస్కారం. మన్నెంలో న్యూస్ వార్తలకు స్వాగతం. రాజవొమ్మంగి మండలం చికిలింత పంచాయతీ పరిధిలోని చికిలింత గ్రామంలో పెద్ద పులి పంజా విసిరింది. స్థానిక రైతు కాకర జోగిరాజుకు చెందిన పశువుల మందపై విరుచుకుపడింది. ఈ దారుణమైన దాడిలో ఏకంగా 7 ఆవుదూడలు మృతి చెందగా మరో ఆవుదూడ జాడ కనిపించకుండా పోయింది. జీవనాధారమైన పశువులు ఇలా పులివాత పట్టడంతో బాధిత రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన మరొక ముందే మరో గ్రామంలోనూ పులి పంజా విసిరింది. వాతంగి పంచాయతీ పరిధిలోని పెదరల్లంగిపాడు గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. కాకూరు అచ్యుతరామరెడ్డికి చెందిన ఒక గేదెపై పెద్ద పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇలా గంటల వ్యవధిలోనే 2 గ్రామాల్లో పులి దాడులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ వరుస దాడుల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద పులి సంచరిస్తున్న జాడలను గుర్తించే పనిలో పడ్డారు. చికిలింత, వాతంగి, పెద్దరల్లంగిపాడుతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని, పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. విన్నారు కదా, అటవీ ప్రాంతాలు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు దయచేసి అధికారుల సూచనలు పాటించండి. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మన్నెంలో జరిగే ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మన్నెంలో న్యూస్. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే లైక్ చేయండి, తోటి వారికి షేర్ చేసి వారిని అప్రమత్తం చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.